అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సిస్టర్స్. నేను మీ కవితా రామ్. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్లో ఎన్నో రకాలు, ఎన్నో టేస్టీస్, ఎన్నో వెరైటీస్ ఉంటాయి. కానీ మనం ఈరోజు స్వయంగా ఐస్ క్రీమ్ తయారు చేయడం చూడడమే కాకుండా ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చేద్దాం. రండి మరి. ఇక్కడ చాలా వెరైటీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. వన్ క్రష్ కిడ్ స్పెషల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మ్యాజీ పాప్స్, క్యాండీ క్రష్, మ్యాజిస్టిక్ ఫ్రూట్ క్రష్, ఫ్రూట్ కస్టర్డ్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. క్యాండీ క్రష్ ఐస్ క్రీమ్ మిక్స్డ్ విత్ స్కూప్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్, చాకో చిప్స్, జమ్స్, చాకో స్టిక్, టాపింగ్ విత్ స్ట్రాబెరీ స్టిక్. ఫ్రూట్ కస్టర్డ్ మిక్స్డ్ విత్ స్కూప్ స్ట్రాబెరీ, స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్, యాపిల్, కివీ, లీచీ, పైనాపిల్, ఇవన్నీ టాపింగ్ చేసి ఇస్తారటండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం మాజీ పాప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం రండి. మాజీ పాప్స్లో ఇక్కడైతే చాలా వెరైటీస్, చాలా ఫ్లేవర్స్, స్ట్రాబెరీ, పైనాపిల్, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. దీనికి మాజీ పాప్స్కి అయితే స్ట్రాబెరీ ఫ్లేవర్ కంపల్సరీ తీసుకోవాలి. 2 స్కూప్స్ అని చెప్పారు. మా పిల్లలు కూడా స్ట్రాబెరీ ఐస్ క్రీమే కోరుకున్నారు కాబట్టి దాన్ని ఈ విధంగా ఐస్ మీద మళ్ళీ ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి దాంట్లోకి జమ్స్, జెల్లీస్ అన్నిటినీ మిక్స్ చేశారండి. ఈ విధంగా జెల్లీసు, జమ్స్ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క బయటికి అవి టచ్ అవుతూ ఉండడం వల్ల వాటి ఫ్లేవర్ తోటి అసలు పిల్లలు ఎంత ఇష్టపడుతూ తింటూ ఉన్నారంటే చాలా వాళ్ళకి ఎంతో బాగా నచ్చిందండి. ఈ విధంగా దాన్ని బాగా మిక్స్ చేసి ఐస్ క్రీమ్ కప్లో బిస్కెట్ వ్యాపర్ ఉంటుంది కదా, దాన్ని వేసి దాని లోపల చూడండి, దీని లోపల అది మనకి ఇప్పుడు తయారు చేసిన ఐస్ క్రీమ్ని దాంట్లో సర్వ్ చేసి ఇచ్చారండి. పిల్లలకైతే ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది. మాజీ పాప్స్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టపడి తిన్నారండి. దీంట్లో మనకి స్ట్రాబెరీ స్టిక్ని కూడా పెట్టేశారు. తర్వాత హర్షీస్ చాకోస్ సిరప్ని వేశారు. ఈ చాకో సిరప్ వల్ల పిల్లలకి ఎంతో నచ్చింది, ఎంతో టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు తప్పకుండా మాజీస్ పాప్స్ని ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంది. మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్